ఎర్రని ఎండలో గొడుగు పట్టుకొని చెరువు పక్కన నిలబడిన కోడలు అనామిక ఆ చెరువులో సగం వరకు కొట్టేసి ఉన్న 2 చెట్లని చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద మరొక గొడుగు పెట్టుకుని వచ్చింది. కోడలు అనామిక చూస్తున్న చెట్లని చూసింది. తనకేం అర్థం కాలేదు. ఏమే కోళ్ళ, ఇంత ఎండలో అంత గొడుగు పట్టుకుని ఈ చెరువు పక్కన నిలబడి ఆ సగం నరికిన చెట్లని ఎందుకే అలా చూస్తున్నావు? అత్తయ్య, పక్కపక్కనే ఉన్న ఆ 2 చెట్లను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? సగం వరకు నరికిన చెట్లు అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా అత్తయ్య, అది కాకుండా ఇంకా ఏమనిపిస్తుంది? ఇంకా ఏమనిపించడం ఏమిటే? నీ అమ్మ కడుపు మాడ. అసలు నీకేమనిపిస్తుందో ముందు అది చెప్పి తగలడు. పక్కపక్కనే ఉన్న చెట్లని కలుపుతూ మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అత్తయ్య అని అనామిక చెప్పగానే శారదకి కోపం వచ్చింది. సగం వరకు కొట్టేసిన చెట్ల మీద ఇల్లు కడతావా? అది కూడా చెరువులో. తమాషా చేస్తున్నావా కోళ్ళ? ఆ చెరువులో సగం వరకు కొట్టేసిన చెట్ల మీద అసలు ఇల్లు కట్టడం ఏంటే? కోపం తెచ్చుకోకండి అత్తయ్య. కూల్గా నేను చెప్పిన ఇంటి గురించి ఆలోచించండి. నేనెందుకు ఇక్కడ ఇల్లు కట్టుకుందామని అంటున్నానో అర్థమవుతుంది. అప్పుడు మీరే నన్ను మెచ్చుకుంటారు అని అనామిక చెప్పగానే శారద ఆ చెట్లని చూస్తూ ఆలోచనలోకి వెళ్తుంది. అరుగు మీద ప్రసాద్ కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉండగా రమేష్ వచ్చాడు. నాన్నా, ఈ అత్తాకోడలు ఎక్కడికి వెళ్లారు? ఎంత పిలిచినా పలకటం లేదు. ఏం చెప్పమంటావు బాబు, అసలే ఇది ఎండాకాలం, పైగా కరెంటు కోత. గొడుగు పట్టుకొని కోళ్ళొచ్చి, మామయ్య నేను ఇంట్లో ఉండలేను, అలా వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చుంటానని చెప్పి వెళ్ళింది. మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కోడలెళ్ళి చెట్టు కింద చల్లగా కూర్చుంటే నేను మాత్రం ఈ వేడికి ఇంట్లో కూర్చోవాలా? నెవ్వర్. నేను కూడా వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చుంటానని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరికిద్దరు సరిపోయారు నాన్న, సాగుతుంది వాళ్ళకలా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి నాన్న? ఏముంది బాబు, నువ్వు గొడుగు పట్టుకొని వెళ్ళు, నేను ఓ గొడుగు పెట్టుకొని వస్తాను. ఎక్కడ చెట్లు కనిపిస్తే ఆడు కూర్చుందాం. సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక ఇంటికొద్దాం. నేననేది చెట్టు గురించి కాదు నాన్న, వంట గురించి. ఏం తిందాం? ఇద్దరూ వంట చేసినట్లేదు, నాకేమో ఆకలిగా ఉంది. ఓహో, నువ్వు వంట గురించి అడుగుతున్నావా? మానింటి అత్తాకోడల గురించి నీకు తెలిసిందేగా. 12కి కరెంటు పోద్ది, ఆ తర్వాత టీవీ చూడలేరు. 12 వరకు టీవీ చూసి ఆ తర్వాత వంట చేస్తారు. ఈరోజు అలాగే చేద్దాం అనుకుని గదిలోకి వెళ్ళారు. మరి వంట చేయలేదు కదా నాన్న? వంటగదిలోకి వెళ్ళారు, కానీ జరిగింది పూర్తిగా చెప్పనివ్వు. వంటగదిలోకి వెళ్ళాక అంటూ వంటగదిలో ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టాడు. అత్తాకోడలు కిచెన్లో ఉన్నారు. అత్తయ్య, ఈ పూటకి మీరు వంట చేసేయండి. నేను ఈ వేడికి ఇంట్లో ఉండలేకపోతున్నాను. అలా బయటికి వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చుంటాను. సర్లే కోళ్ళ, ఏం కూర చేయమంటావు? పాల కోసం ఆయన పాల కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మంగమ్మ సొరకాయ చెట్టుకి కనిపించిన ఒక సొరకాయని కోసుకొచ్చాడు. సొరకాయ కూర చెయ్యాలి, అంతే కదా? అంతే అత్తయ్య. మరి నేను వెళ్ళనా అత్తయ్య? ఎల్లు కోళ్ళ, వంట అయ్యాక నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చేయి మా మంచి అత్తయ్య అని అనామిక గొడుగు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. శారద రైసు పొయ్యి మీద పెట్టింది. సొరకాయ కట్ చేస్తూ ఉండగా పక్కింటి సుశీల కారం కోసం అక్కడికొచ్చింది. ఏ వంట చేస్తున్నావే శారదా? సొరకాయ కూర చేస్తున్నానే. ఏంటిట్టా కూర్చా? కొంచెం కారం పొడి పెట్టవే. అయినా నువ్వేంటి వంట చేస్తున్నావు? నీ కోడలు అక్కడికి వెళ్ళింది ఏంటి? ఈ ఇంట్లో చాలా వేడిగా ఉంది అత్తయ్య, అట్ట బయటికి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుంటానని పోయింది. కారం పొడికి మరి గిన్నె తెచ్చావా, లేదంటే మా గిన్నెలోనే అని శారద అడుగుతూ ఉండగా సుశీల మధ్యలో కల్పించుకొని, ఆయన నువ్వే మనిషివే, కోడలకి మరి ఎంత చనివేవు బాకు. మన లాగం చేస్తారు. మన ప్రేమని చేతకంతనంగా తీసుకుని మన మీదే పెత్తనం చెలాయిస్తారు. రాజలక్ష్మి కోడలు ఏం చేసిందో నీకు తెలుసుగా అంటూ అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. శారద సొరకాయ కట్ చేయడం మానేసింది. పొయ్యి మీద అన్నం అవ్వకుండానే స్టవ్ని ఆఫ్ చేసింది. అది చూడగానే సుశీలకి సంతోషం వేసింది. నువ్వు కూడా వంట చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపో. అనామేక వచ్చి అడిగితే నాకు కూడా వేడిగా అనిపించింది, వెళ్ళానని చెప్పు. మన అత్తలో ఏమాత్రం తగ్గొద్దు అని చెప్పి తనకు కావాల్సిన కారప్పొడి డబ్బాని తీసుకుని బయటకొచ్చింది. అరుగు మీద కూర్చున్న ప్రసాద్ కోపంగా చూశాడు. సుశీల తలదించుకుంది. ఏమ్మా సుశీల, తాచెడ్డ కోతి వనమంతా చేర్చిందంటా నీ సామెత నీకు తెలుసా అని అడిగాడు. సుశీల ఏమీ మాట్లాడకుండా చకచకా వెళ్ళిపోయింది. ఇంతలో శారద కూడా గొడుగు తీసుకుని బయటికెళ్ళిపోయింది. ఇలా ప్రసాద్ వంటగదిలో ఏం జరిగిందో చెప్పడం పూర్తి చేశాడు.
అది బాబు జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఏముంది నాన్న? కొండలోని చల్లని నీళ్ళు తాగి విసునకరతో విసురుకుంటూ పడుకోవాలి, అంతేగా? బాబు, నిజం చెప్పాలంటే నాకు కూడా ఇంటి దగ్గర ఉండడం ఏమాత్రం ఇష్టంలా. వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చుంటేనే బాగుండనిపిస్తుంది. అయితే ఇంటికి తాళం వేయండి నాన్న, మనం కూడా వెళ్దాం, పదండి. అత్తాకోడలు వచ్చిన తర్వాత వాళ్ళే మనకి ఫోన్ చేస్తారు, అప్పుడు మనం వద్దాం. అలాగే బాబు, ఇంట్లో ఉన్న గొడుగులు తీసుకొనిరా. వర్షాకాలంలో మన నలుగురికి ఉపయోగపడతాయని ఓ 4 గొడుగులు కొన్నాంగా, అవి ఇప్పుడు ఈ ఎండలకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నాన్న అని రమేష్ ఇంట్లోకి వెళ్ళాడు. ప్రసాద్ లేచి నిలబడ్డాడు. రమేష్ గొడుగులు తీసుకొని వచ్చాడు. ఇంటికి తాళం వేసి గొడుగులు పెట్టుకుని ఇంటి నుంచి ఇద్దరూ బయలుదేరారు. యామే కోళ్ళ, ఎంత ఆలోచించినా నా మోకాళ్ళ బుర్రకి ఏం తట్టట్లేదు. నీకొచ్చిన ఆలోచన ఏమిటో చెప్పు. వారేవా అత్తయ్య, మీ బుర్ర మోకాళ్ళలో ఉందని నిజాన్ని భలే ఒప్పేసుకున్నారు. చేసిన ఏటకారం సాళ్లే. నీకొచ్చిన ఆలోచన ఏమిటో చెప్పు ముందు. అత్తయ్య, మనం ఆ 2 చెట్ల మీద ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? చెట్ల మీద ఇల్లు కడతావా? అది కూడా ఈ ఎండాకాలంలో? అవునత్తయ్య, ఇప్పుడు ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. నేల మీద ఇల్లు ఉంటే ఆ వేడిని భరించలేం. పైగా కరెంటు కూడా పోతూ ఉంటుంది. వస్తున్న వేడి గాలిని భరించలేకపోతున్నాం కదా. అది కూడా నిజమే కోళ్ళ, కానీ చెట్ల మీద ఇల్లు కట్టడం సులభం కాదుగా మరి. కష్టంతో పాటు ప్రయోజనం కూడా ఉంటుంది అత్తయ్య. చెరువు దగ్గర గాలి చల్లగా ఉంటుంది. పైకుంటే గాలి ఇంకా బాగా తాకుతుంది మనల్ని. రాత్రి పగలు అనే తేడా లేకుండా గాలి చల్లగా వస్తుంది. పగలు మనకి కరెంట్ అవసరం లేదు అసలు. రాత్రి వేళ దీపం పెట్టుకుందాం, ఇక సమస్య ఏముంటుంది చెప్పండి? మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుందాము? అయ్యో అత్తయ్య, మనం ఉంటుంది చెరువులోని చెట్ల మీద ఇల్లు కట్టుకొని. అప్పుడు నీళ్ళ సమస్య ఎందుకు ఉంటుంది చెప్పండి? చేతాడు వేసుకొని తీసుకుందాము. నువ్వు చెప్పేది మరి బాగానే ఉంది కోళ్ళ. మరి మనం సురక్షితంగానే ఉంటామంటావా? మనం బలంగా కట్టుకుంటే సురక్షితంగానే ఉంటాం అత్తయ్య. పైగా వరదొచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. నేల మీద కంటే ఎత్తులో ఉంటాం కదా. నీటి సమస్య ఉండదు, కూరగాయల సమస్య ఉండదు, ముఖ్యంగా కరెంటు బిల్లు సమస్య అస్సలుండదు. నువ్వు బాగా ఆలోచించావే కోళ్ళ. ఈ ఎండలో చల్లగా గాలి బాగా వచ్చేలా ఒక చిన్న ఇల్లుంటే ఎంత బాగుంటుందోనని మనం మాట్లాడుకున్న మాటలే కదా ఈ ఆలోచనకి ప్రేరణ. అవునత్తయ్య. సర్లే కోళ్ళ, నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. మనం ఆ చెట్ల మీద ఇల్లు కట్టుకుందాం అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి కొడుకులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి అత్తాకోడలు ఆశ్చర్యపోయారు. ఏంటి శారదా, అత్తాకోడలిద్దరు అంతగా ఆశ్చర్యపోతున్నారు? మేము ఒకడున్నామని ఎట్టా తెలిసిందండి? దొంగ ఎక్కడుంటాడో పోలీస్కి ప్రత్యేకంగా చెప్పాలే ఏంటి? అది సర్లే గాని, మీ అత్తాకోడలు మాట్లాడుకుంటున్న ఆ చెరువులోని చెట్ల మీద ఇంటి ఆలోచన మాకు కూడా నచ్చింది. ఓ 2 రోజుల్లో ఇల్లు కట్టుకుందాంలే. ఇంకింటికి పదండి. అందరూ కలిసి ఇంటికొచ్చారు. శారద వంట చేయలేదని అనామిక తెలుసుకుంది. అత్తయ్య, మీరు వంట చేయలేదా? ఏంటే నా మీద గొంతులేస్తుంది? నేను నీ అత్తని, నువ్వు కోడలివి. నువ్వే చేయి. చకచకా చేసి అందరికి అన్నం పెట్టు. అనామిక ఏమీ మాట్లాడకుండా వంట చేయటం మొదలుపెట్టింది. శారదా, ప్రసాదు, రమేషు చెరువులోని చెట్ల మీద కట్టాల్సిన ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ 2 రోజుల తర్వాత అందరూ కలిసి చక్కని ఇల్లు కట్టుకున్నారు. ప్రసాద్ చేపలు పడుతూ ఉంటాడు. చేతాడుతో రమేష్ నీళ్ళని పైకి లాగుతూ ఉంటాడు. అలా అత్తాకోడలు కలిసి ఎండాకాలంలో చల్లగా జీవనం సాగిస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఈ వేసవి తాపాన్ని చల్లబరుచుకోవటానికి, ఈ వేసవిలో చల్లదనాన్ని మీ చెంత చేర్చుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తున్నారో కామెంట్ రూపంలో మాతో తెలియచేయండి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.